పల్లెటూరు యువకుడు పట్టణాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివాడు. పలు కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు సైతం పొందాడు. కానీ అవేమీ అతనికి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. పుట్టి పెరిగిన ఊరిపై మమకారం తీరక సొంతూరులోనే స్వయం ఉపాధి పొందాలన్న ఆలోచనకు వచ్చాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అని నమ్మిన ఆ యువకుడు పాడి పశువుల పెంపకాన్ని లాభసాటిగా మార్చుకుంటున్నాడు. ఈ రంగంలోనే క్రమంగా అభివృద్ధి చెందుతూ మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లా యువ రైతుపై ప్రత్యేక కథనం మీకోసం. ఇక్కడ కనిపిస్తున్న ఈ యువకుని పేరు నోముల అనీష్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం పొన్నారి స్వగ్రామం. ఈ యువకుడు బీటెక్ వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయం చేస్తూ కష్టపడి అనీష్ రెడ్డిని ఉన్నత చదువులు చదివించారు. 2013లో బీటెక్ పూర్తి చేసిన తర్వాత అనీష్ రెడ్డి హైదరాబాద్లోనే పలు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేశాడు. ఆదాయం బాగున్నా సంతృప్తి లేకపోవడంతో స్వగ్రామం చేరుకున్నాడు. గ్రామంలోనే స్వయం ఉపాధి పొందాలన్న తన ఆలోచనను తల్లిదండ్రులకు తెలిపి వారిని ఒప్పించి వ్యవసాయ అనుబంధ రంగం వైపు అడుగులు వేశాడు. 2015లో 8 గేదెలతో పాడి పశువుల పెంపకం చేపట్టాడు. ప్రతి నెల ఉద్యోగి మాదిరి ఆదాయాన్ని పొందుతున్నాడు. నేను 2015లో డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను. నాకు డైరీ ఫామ్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ మాత్రం మా డాడీ. చిన్నప్పటి నుంచి మా డాడీ ఏంటంటే వ్యవసాయం చేస్తూ పాడి అనేది చేస్తుండే. దాంతో ఖర్చులు అనేటివి తెలియకుండా ఎప్పుడైనా రైతులకి 2 సోర్సెస్ ఉంటేనే నడుస్తుంది. వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే మాత్రం ఈ కాలంలో ప్రాఫిట్ అయితే లేదు. అయితే మా డాడీ బీటెక్ ఫైనల్ ఇయర్లో డాడీ ఏం చేస్తావో అని అడిగిండు. నేను ఒకటే చెప్పిన, డాడీ నాకైతే జాబ్ చేయాల్సింది లేదు, నీకు కూడా హెల్త్ కరెక్ట్ లేదు కాబట్టి నేను ఈయనే ఉండి డైరీ ఫామ్ చేస్తూ వ్యవసాయం చేద్దామని చెప్పి డాడీకి ప్రపోజల్ చెప్పిన. సరే నీకు ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటే అట్లా అని చెప్పి నన్ను ప్రోత్సహించిండు మా డాడీ. 2015లో నేను బీటెక్ కంప్లీట్ అయినాక డైరెక్ట్ ఇటే వచ్చేసిన. అప్పుడు ఏంటంటే 8 బర్రెలే ఉంటుండే. ఇక్కడ నేను ఇప్పుడు 25 బర్రెలు 10 ఆవులతోటి డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను. 2015 నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. నాకు మంత్లీ వర్కర్స్ అన్నీ పోను 1 lakh ఖర్చు ఉంటుంది. 60-50,000 మంత్లీ ఇన్కమ్ వస్తుంది. పాడితో పాటు నేను కోళ్ళు పెంచుతా ఇక్కడనే. పాడి పశువుల పెంపకంలో అనీష్ రెడ్డి మొదట్లో కొద్దిగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. అయినా ధైర్యంగా ముందుకు వెళ్లాడు. బ్యాంకు ద్వారా 3 లక్షల రూపాయల రుణం తీసుకుని క్రమక్రమంగా పశువుల సంఖ్యను పెంచుతూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈ యువ రైతు తనకున్న 4 ఎకరాల పొలంలో 72 ఆవులు గేదెలతో డైరీని నిర్వహిస్తున్నాడు. ప్రతిరోజు 200 లీటర్ల పాలను ఆదిలాబాద్కు తీసుకువెళ్లి విక్రయిస్తున్నాడు. అన్ని ఖర్చులు పోను నెలకు 50 నుంచి 60 వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నాడు. తాను ఉపాధి పొందటమే కాకుండా నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు అనీష్. మేము పాలు అనేది డైరీకి పోస్తే మాత్రం లాభం లేదు. మనం ఓన్లీ డోర్ డెలివరీ చేస్తాం. మేము అంటే వీధి తిరిగి డోర్ డెలివరీ చేస్తాం పాలని. డైరీ ఫామ్ వేయాలనుకుంటే ఓన్గా చేసే కెపాసిటీ ఉంటేనే 100% చేయాలి. వర్కర్స్ మీద ఆధారపడి మాత్రం చేస్తే మాత్రం ఎప్పటికీ సక్సెస్ కాదు. ప్రభుత్వం నుంచి డైరీ ఫామ్కు కొద్దిగా సపోర్ట్ ఇస్తే నాలాంటి యువత ఏదో జాబ్ కోసం అని కాకుండా కొంచెం బిజినెస్ పరంగా కూడా డెవలప్ అవుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. కష్టపడే తత్వం ఉంటే చాలు, కొలువులపై ఆధారపడాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నాడు అనీష్ రెడ్డి. తోటి యువకులు అనీష్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటారని మనము ఆశిద్దాం.